హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు 20% ఫిట్‌మెంట్‌తో పెంపుతో న్యూ బేసిక్ పే. మినిమమ్ బేసిక్ పే రూ. 45,200. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఎంతో కాలంగా అత్యంత ఆశగా ఎదురుచూస్తున్న రెండవ వేతన సవరణ కమిషన్ సెకండ్ పీఆర్సీ ప్రక్రియకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యత కలిగిన తాజా అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి జీతాల పెంపుదల అనేది ఒక నిరంతర ప్రక్రియ అయినప్పటికీ రెండవ పీఆర్సీ అనేది రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మరియు ఉద్యోగుల జీవన ప్రమాణాలను మార్చే కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి మొదలుకొని ఉపాధ్యాయుల విశ్రాంతి గదుల వరకు, పెన్షనర్ సంఘాల సమావేశాల వరకు ఎక్కడ చూసినా సరే కేవలం పీఆర్సీ గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే సోషల్ మీడియా వేదిక అయినటువంటి వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపులలో కూడా ఈ అంశంపై రకరకాల విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. అయితే సామాన్యంగా చాలామంది పీఆర్సీ అంటే కేవలం ప్రతి నెల వచ్చే జీతం పెరగడం అని మాత్రమే భావిస్తారు. కానీ దాని వెనుక ఉన్న లోతైన అర్థం మరియు శాస్త్రీయత చాలామందికి తెలీదు. నిజానికి పీఆర్సీ అనేది కేవలం అంకెల్లో వచ్చే మార్పు మాత్రమే కాదు. ఇది దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం మరియు ఉద్యోగుల కుటుంబాల కనీస అవసరాలను పరిగణలోకి తీసుకొని చేసేటటువంటి ఒక సమగ్రమైన అధ్యయనము. మరి ప్రభుత్వం తన వద్ద ఉన్నటువంటి ఆర్థిక వనరులు, రాబోయే 5 ఏళ్లలో ఉండబోయే ఆర్థిక బాధ్యతలు మరియు ఉద్యోగుల పనితీరుకు తగిన గుర్తింపు ఇవ్వటం వంటి అనేక సంక్లిష్టమైన అంశాలను బేరీజు వేసుకొని ఈ నిర్ణయం తీసుకుంటుంది. మరి గతంలో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 51 ద్వారా మొదటి పీఆర్సీని అమల్లోకి తెచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ సమయంలో నియమించబడినటువంటి కమిటీ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణీత శాతాన్ని సిఫార్సు చేసినప్పటికీ, అప్పటికి ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబడి వారి కష్టాన్ని గుర్తించి కమిటీ సూచించినటువంటి దానికంటే ఎక్కువగా అంటే 30% ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే ఆనవాయితీ మన దేశంలోని ఇతర అనేక రాష్ట్రాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఒక ప్రాతిపదికన మాత్రమే కాక తుది నిర్ణయం ఎప్పుడు కూడా రాజకీయ సుస్థిరత మరియు ఉద్యోగ సంఘాల ఒత్తిడిపైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగుల డిమాండ్లు ఒకలాగా ఉంటే ప్రభుత్వం ఇచ్చేది మరొకలాగా ఉంటుంది. కానీ చివరికి ఒక మధ్య మార్గంగా ఫిట్‌మెంట్ అనేది నిర్ణయించబడుతుంది. అయితే గత పీఆర్సీ అమలు వల్ల కనిష్ట ప్రాథమిక వేతనం రూ. 19,000కు చేరగా గరిష్టంగా రూ. 1,62,000 వరకు పెరిగింది. దీనివల్ల క్లాస్ 4 ఉద్యోగుల నుంచి గెజిటెడ్ అధికారుల వరకు అందరికీ కూడా మేలు జరిగింది. ఇప్పుడు అందరి దృష్టి కూడా రెండవ పీఆర్సీ పైనే ఉంది. ఒకవేళ ప్రభుత్వం గనుక 20% ఫిట్‌మెంట్ ప్రకటించినట్లయితే అది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను ఎలా మారుస్తుంది అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 20% ఫిట్‌మెంట్ అంటే కేవలం మీ నెట్ సాలరీలో 20% పెరుగుతుందని అర్థం కాదండి. ఈ ఫిట్‌మెంట్ అనేది మీ బేసిక్ పే మీద వర్తిస్తుంది. బేసిక్ పే పెరిగితే దానితో ముడిపడి ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ, ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ కూడా మారతాయి. అంటే ఒక ఉద్యోగి వచ్చే గ్రాస్ సాలరీలో గణనీయమైన మార్పొస్తుంది. అంతేకాకుండా ఇది భవిష్యత్తులో వచ్చే వార్షిక ఇంక్రిమెంట్ల మీద, రిటైర్మెంట్ సమయంలో వచ్చేటటువంటి గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు పెన్షన్ ప్రయోజనాలపై కూడా సానుకూల ప్రభావం అయితే చూపుతుంది. ఒక రకంగా చెప్పాలి అనంటే ఇది ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత కూడా ఒక భరోసానైతే కల్పిస్తుంది. ఉదాహరణకు 20% ఫిట్‌మెంట్ అంచనాల ప్రకారంగా వివిధ స్థాయిల ఉద్యోగుల జీతాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా చూద్దాము. లెవెల్ 1లో ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం ఉన్న రూ. 19,000 బేసిక్ పే కొత్త ఫిట్‌మెంట్ తర్వాత 22,800కు చేరుకుంటుంది.
అలాగే లెవెల్ 2 ఉద్యోగులకు రూ. 20,200 నుండి 24,240 వరకు, లెవెల్ 3 ఉద్యోగులకు 22,460 నుంచి 26,952 వరకు బేసిక్ పే పెరుగుతుంది. ఇలాగా వరుసగా లెవెల్ 5 వారికి 31,920 నుంచి ఆహ్, 31,920 వరకు, లెవెల్ 10 అధికారులకు 41,180, అలాగే ఈ విధంగా రూ. 49,416 వరకు చేరుకుంటుందనమాట. లెవెల్ 15లో ఉన్న ఉద్యోగులకి గరిష్టంగా మినిమమ్ బేసిక్ పే రూ. 77,388 పెరిగే అవకాశం ఉంది. అయితే ఇవి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం డీఏ విలీనం చేసే విధానం, కొత్త పే మ్యాట్రిక్ రూపొందించే తీరు మరియు పే ఫిక్సేషన్ సూత్రాల ఆధారంగా అయితే అంకెల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. మరి ఈ యొక్క జీతాల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అనటంలో సందేహం లేదు. సో, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి ప్రభుత్వం తన ఆదాయ మార్గాలను మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. కానీ దీనికి మరో సానుకూల కోణం కూడా ఉంది. ఉద్యోగుల చేతికి ఎక్కువ డబ్బులు రావటం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. వారు మార్కెట్‌లో వస్తువులను కొనుగోలు చేయడం, గృహ రుణాలు తీసుకోవడం వంటి పనుల ద్వారా ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణి పెరుగుతుంది. దీనివల్ల స్థానిక వ్యాపారాలు, సేవా రంగం అభివృద్ధి చెంది పరోక్షంగా జీఎస్‌డీపీ వృద్ధికి తోడ్పడుతుంది. అందుకే పీఆర్సీ అనేది కేవలం ఉద్యోగుల వ్యక్తిగత విషయం మాత్రమే కాదు. అది రాష్ట్ర ఆర్థిక చక్రం సజావుగా సాగడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఇంధనం వంటిదని చెప్పవచ్చు.